గురూజీ 72 గంటల్లోని ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు #1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. వక్రతుండ మహాకాయం కోటేశ్వరి సమప్రభం నిర్విఘ్నే కుర్మే దేవ సర్వకార్య సర్వత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వహత సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామణ గారి పాద నమస్కరించుకుంటూ మనం ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది, జూలై నెలలో ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ గ్రహ నెలంతా కూడా బుధ సంచారం కొంచెం విశ్రంభలితంగా ఉంటుంది. బుధుడు మారుతున్నాడు, శని వక్రించారు, అందుకని చికాకులు అందరికీ ఉంటాయి. ప్రతి రాశి వాళ్ళకు కూడా ఏదో ఒక చికాకు ఫేస్ చేస్తూనే ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి తెలియదు. ప్రతి ఒక్కరు గ్రహం ఏముందిలే, గ్రహం వాటి ఉపయోగం ఏంటి మనకి అనుకుంటారు. కానీ గ్రహ సంచారం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ బుధుడి వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు. అప్పుల భారం పెరుగుతుంది. ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు. ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది. పై ఉద్యోగులు ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి. ఈ బుధ గ్రహం వల్ల అన్ని చికాకు కూడా అధికంగా ఉంటాయి. కానీ గ్రహాలు మిశ్రమ ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి. శని వక్రించడం వల్ల శని దోషంలో వాళ్ళకి ప్లస్ పాయింటే కానీ ఇబ్బంది అంటూ ఏముండదు. కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుధుల కలయిక ఇప్పుడు ఈ నెల జరుగుతుంది. దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండటానికి ధ్యానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహానికి శ్లోకం చదువుకోండి, శని శ్లోకం చేయండి. ఎప్పుడప్పుడు రవికి కుదిరిగి పూజ చేసుకుంటూ ఉండండి. చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన దొలికి రావు. దైవారాధనతో ప్రతి పని కూడా సాధించగలుగుతాము. అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. అలా ఉన్నట్లయితే ఇబ్బందులు జరిగిపోతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఏళ్ళాల్సింది కూడా వెళ్ళిపోతుంది 27తో. అప్పటిదాకా పడ్డ చికాకులు కూడా తగ్గిపోతాయి. ఇబ్బంది అంటూ ఉండదు. గ్రహాలు కూడా మంచి యోగాన్ని ఇస్తున్నాయి, శుభప్రదంగానే ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోతుంటాయి. వివాహం కాని వాళ్ళకి కూడా వివాహాలు కూడా అయిపోతాయి. ఉద్యోగాలు కూడా వస్తాయి. కానీ అన్ని బాగుంటాయి. కానీ దోషం చివరికి వచ్చింది కదా, కొంతమందికి బాగుంటుంది, కొంతమంది బాగుండదు. పెద్దవాళ్ళకైతే అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. వాటి తగ్గ జాగ్రత్త తీసుకోండి. కానీ ప్రతిదీ కూడా ద్రోణ ప్రమాదాలు అధికంగా ఉంటాయి. శిశు మరణాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళకి అప్పుడప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలని బుద్ధి పుడుతుంది. వ్యాపారం చేయాలంటే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా స్పెక్యులేషన్ కానీ, రియల్ ఎస్టేట్స్ కానీ ఇలాంటి బాగా కలిసి వస్తాయి. అంతేగాని ఏదంటే అది వ్యాపారం చేస్తే కలిసి రాదు. ఈ రాశి వాళ్ళు ఫ్యాక్టరింగ్ రంగాల వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. మీడియా రంగాల వాళ్ళకి మిశ్రమ ఫలితంగా ఉంటుంది. పత్రికా విలేకరులకు కూడా అనుకున్నంత గొప్పతనం ప్రాబల్యంగా ఉండదు. అప్పుడప్పుడు చికాకులు వస్తూ ఉంటాయి. పత్రికా రంగం కూడా పెద్దగా ఉపయోగకరంగా ఉండదు. ఎందుకంటే మార్కెట్ బాగా డౌన్ లో ఉంది కాబట్టి పత్రికా విలేకరులు కూడా బాధపడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే మీడియా బాగా వచ్చిన తర్వాత పత్రికా రంగాల వాళ్ళకి కూడా కొంచెం వ్యాపారాలు నష్టపోతూ ఉన్నారు. కొన్ని క్లోజ్ కూడా తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ రాశిలో వాళ్ళకి, ఈ మకర రాశి వాళ్ళకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇబ్బంది పడకండి. వివాహాలు కూడా అయిపోతాయి. వివాహం కాని వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. తల్లిదండ్రులకు దగ్గర పెట్టుకొని గౌరవిస్తారు. తల్లిదండ్రుల మాట వినాలి. వినేటప్పుడు వినకపోతే మాత్రం సమస్య అధికం అవుతాయి. ఎప్పుడైనా సరే పెద్దల మాట చదువుకో మూట అని ప్రతి ఒక్కరు వినాలి. విన్నట్లయితే అనుకున్నవన్నీ కూడా మీకు చక్కగా సంకల్పిస్తుంది, బాగుంటుంది. కానీ మనకి ఎందుకులే అని మొండితనంగా వ్యవహరించినట్లయితే ఇబ్బందులు ఆస్కారం ఉంది. ఈ రాశివాడిని చక్కగా శనికి తైలాభిషేకం చేయించుకుంటుండండి. నవగ్రహాలకి హోమం చేయించండి. నవగ్రహ పూజ చేయించుకోండి. చేయించినట్లయితే మీ దోషాలను తొలగిపోయి ఇబ్బందులు కూడా ఎలాంటివి లేకుండా హ్యాపీగా ఉంటారు. ప్రతి ఒక్కరికి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చికాకు ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రజెంట్ ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని ముందున్నప్పుడు చేయాలి, శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండాలి. కొన్ని నక్షత్రాలకి కేతు దోషం ఉంటుంది, కొంచెం శుక్ర దోషం ఉంటుంది, కొంచెం రవి దోషం ఉంటుంది. ఇలాంటప్పుడు వాటి తగ్గ పరిహారం చేసుకోండి. చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. అలాగే
వృషభ రాశి వాళ్ళకి కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి సూటబుల్ గా లేవు, లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే. కుజగ్రహ దోషం కానీ రవిగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనము జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఆ టైం వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ లగ్నంలో ఉన్నారు, వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దానికి రెమెడీ చేసుకోండి. చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి. లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి, అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది. దాంతో పాటు ఆ హోమంలో ఉండాలు చేసి వేయండి. వేసినట్లయితే గరికప్పుతో పూజ చేయండి. చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా గణపతి సునాయాసంగా తీసేస్తాడు. ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవన్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది. అందుకని జాగ్రత్తగా చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. వక్రతుండ మహాకాయం కోటేశ్వరి సమప్రభం నిర్విఘ్నే కుర్మే దేవ సర్వకార్య సర్వత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వహత సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమస్తే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాదం నమస్కరించుకుంటూ మనం ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది, జూలై నెలలో ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ గ్రహ నెలంతా కూడా బుధ సంచారం కొంచెం విశ్రంభలితంగా ఉంటుంది. బుధుడు మారుతున్నాడు, శని వక్రించారు, అందుకని చికాకులు అందరికీ ఉంటాయి. ప్రతి రాశి వాళ్ళకు కూడా ఏదో ఒక చికాకు ఫేస్ చేస్తూనే ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి తెలియదు. ప్రతి ఒక్కరు గ్రహం ఏముందిలే, గ్రహం వాటి ఉపయోగం ఏంటి మనకి అనుకుంటారు. కానీ గ్రహ సంచారం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ బుధుడి వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు. అప్పుల భారం పెరుగుతుంది. ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు. ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది. పై ఉద్యోగులు ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి. ఈ బుధ గ్రహం వల్ల అన్ని చికాకు కూడా విపరీతంగా ఉంటాయి. కానీ గ్రహాలు మిశ్రమ ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి. శని వక్రించడం వల్ల శని దోషంలో వాళ్ళకి ప్లస్ పాయింటే కానీ ఇబ్బంది అంటే ఏముండదు. కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుధుల కలయిక ఇప్పుడు ఈ నెల జరుగుతుంది. దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండటానికి ధ్యానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహానికి శ్లోకం చదువుకోండి, శని శ్లోకం చేయండి. ఎప్పుడప్పుడు రవికి కుదిరిగి పూజ చేసుకుంటూ ఉండండి. చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన దొలికి రావు. దైవారాధనతో ప్రతి పని కూడా సాధించగలుగుతాము. అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. అలా ఉన్నట్లయితే ఇబ్బందులు జరిగిపోతాయి.